అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది. ఏంటంటే టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ 2024కి మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ట్రెండింగ్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అనేవి బాగా ఉంటాయి అనేది చాలా రిక్వెస్ట్లు కూడా మనకు రావడం జరుగుతుంది. సో ఈ అనాలిసిస్ లైక్ టాప్ 5 తీసుకురావడానికి మనం కూడా ఏం చేసామంటే సింపుల్గా లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఉన్నాయి, ఈజీగా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, శాలరీ పరంగా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మంచి లైక్ డిమాండ్, హ్యూజ్ కెరీర్ ఉంటుంది, తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఏంటి, కెరీర్ ఆపర్చునిటీలో ట్రెండ్స్ ఏంటి, రియల్ టైంలో మార్కెట్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ దేని మీద ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ అనాలిసిస్ చూసుకుని మనం ఈ టాప్ 5ని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం. ఓకే, సెషన్స్లోకి వెళ్ళిపోదాం. టాప్ 5 నుంచి నేను 1 వరకు లైక్ టాప్ 5, 4, 3, 2, 1 లాగా మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటా వద్దాము. టాప్ 5 వచ్చేసండి గోలాంగ్. ఇదేంటంటే స్పెసిఫిక్గా మనం లైక్ గూగుల్ వాళ్ళదన్నమాట. ఇది యాప్స్ కానీ ఇది డెవలప్ చేయడానికి చాలా ఈజీగా వాళ్ళ ఎన్విరాన్మెంట్లో క్విక్గా డెవలప్ చేయడానికి అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చాలా వరకు గోలాంగ్ యూజ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ట్రెండింగ్లో యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి లైక్ 4th ర్యాంక్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్. ఎందుకు టైప్ స్క్రిప్ట్ లైక్ మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వచ్చేసిందంటే ఇట్స్ అ సబ్సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళకి లైక్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవడం చాలా ఈజీ. టైప్ స్క్రిప్ట్లో చాలా వరకు కూడా ఒక టైప్ ఆఫ్ డేటాని కానీ ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని కానీ హ్యాండిల్ చేయటం చాలా ఈజీ అనేదే అప్లై చేయటం జరిగింది. సో ట్రై చేయండి. టైప్ స్క్రిప్ట్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీస్ నవ్ డేస్. ఎందుకంటే తక్కువ టైంలో గ్రేట్ కోడ్ రాయడానికి టైప్ స్క్రిప్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. క్లయింట్ సైడ్ డెవలప్మెంట్ ఇదంతా కూడా. ఓకే, అండ్ థర్డ్ వన్ అండి జావా. ఎవర్ గ్రీన్. ఎట్లా అంటే శాలరీ పరంగా కానీ ఫ్యూచర్ మీరు బిఫోర్ ఆపర్చునిటీస్ జావాలో ఎలా ఉన్నాయి, ఇన్ కరెంట్, ప్రజెంట్ అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా జావాలో అదే విధంగా జాబ్ ఆపర్చునిటీస్ గ్రేట్గా ఉన్నాయి. సో జావా నేర్చుకోవడం కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి ఫండమెంటల్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్స్ కానీ లైక్ విచ్ యూ ఫీల్ కంఫర్టబుల్. లేటెస్ట్లో అయితే స్ప్రింగ్ బూట్, రెస్ట్ ఏపీఐలు క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇలాంటి ఏదైనా యాడ్ చేస్తే జావా మీద తక్కువ టైంలో మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద కనుక ఈ స్కిల్స్ అప్లై చేస్తే తక్కువ టైంలో జాబ్ ఆపర్చునిటీ విత్ మంచి శాలరీస్తో లైక్ ఎంట్రీ పాయింట్ ఇవ్వడానికి మీకు చక్కటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ వన్ లైక్ సెకండ్ వన్ రివర్స్లో వస్తున్నాం కదా. సెకండ్ వన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ క్లయింట్ సైడ్ యాప్, లైట్ వెయిట్ యాప్స్ లైక్ లైట్ వెయిట్ యాప్స్ తొందరగా ఫాస్ట్గా మీకు తక్కువ నెట్వర్క్ స్పీడ్ ఉన్నా కానీ లోడ్ అవ్వడానికి ఈ యాప్స్ జావా స్క్రిప్ట్ రెడీ చేయడం జరుగుతుంది. అయితే జావా స్క్రిప్ట్ కూడా ఫండమెంటల్స్ నుంచి నేర్చుకుని మీరు ఒక స్టాండర్డ్ వేలో బేసిక్ ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ అయితే ఇక్కడ మనకి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, వియూఈ జేఎస్. ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్స్లో ఏదో ఒకటి, అదే అవసరం లేదు, ఏదో ఒక దాని మీద మాస్టర్ అవ్వండి. ఎలా అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఈ స్కిల్స్ని అప్లై చేస్తే ఎస్ డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ వెరీ లెస్ టైమ్ యూ విల్ బీ ఇన్సైడ్ ద ఎనీ వన్ ఆఫ్ ద జాబ్ ఆపర్చునిటీ. ట్రూలీ యూ స్ట్రాంగ్లీ బిలీవ్. నెక్స్ట్ వన్ పైథన్. పైథన్ ఏంటంటే వాస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది. ఇంగ్లీష్ ఎట్లా నేను రాస్తామో మనం ఆ విధంగా రాయొచ్చు, సింటాక్స్ ఫ్రీ అండ్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా నేర్చుకుని అడ్వాన్స్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్తో డేటా సైన్స్కు సంబంధించిన లైక్ ఫ్యూ ఆఫ్ లైక్ లైబ్రరీస్ స్పెసిఫిక్గా పైథాన్లో మనకి స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న లైబ్రరీస్ చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. అందుకే మనకి ఈ పైథాన్ కూడా తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయిపోయింది. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి జీరో నుంచి నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అన్న సందేహాలు ఉన్నా సరే ఈ టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేర్ యూ కంఫర్టబుల్ లైక్ ఫీల్ హ్యాపీ, మీకు ఇష్టమైంది ఏది అనిపిస్తుంది, ఈజీగా నేర్చుకోగలుగుతాను నేను ఇది అని ఏది అనిపిస్తుంది దాన్ని చూస్ చేసుకోండి. ఈరోజే నేర్చుకోవటం ప్రయత్నించండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుని దాంట్లో లైన్ బై లైన్ కోడ్ మీరు రాయాలి. వీడియోస్ కానీ కోర్స్ కానీ ఏదైనా యూట్యూబ్ అన్న సమ్ అదర్ సోర్సెస్ యూజ్ చేసినా సరే చదవటం వల్ల కోడింగ్తో ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. ఇది బాగా గుర్తుపెట్టుకుని
ప్రాక్టీస్. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని, మీ ఓన్ ఐడియాస్ని, థాట్స్ని కోడ్ రూపంలో క్రియేట్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నిస్తే కోడింగ్లో మీరే మాస్టర్. ఎంత తక్కువ టైంలో అయితే రియల్ టైం ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి కాన్ఫిడెంట్ గెయిన్ చేస్తారో, జాబ్ ఆపర్చునిటీస్ మీకు అంత తొందరగా యూ విల్ బీ టేకెన్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద జాబ్ విత్ అ హ్యూజ్ శాలరీ. అదేవిధంగా గూగుల్ కానీ ఏదన్నా సమ్ అదర్ రెఫరెన్సెస్ మీకేమన్నా ఉంటే ఆ రెఫరెన్సెస్లో కూడా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ఒకసారి రివ్యూ చేయండి. తర్వాత టేక్ ఏ డిసిషన్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ టుడే అండి. ఎవరైనా నేర్చుకోవచ్చు, నాన్ ఐటీ, ఐటీ, ఎనీవన్ క్యాన్. ఆల్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే, 5 నుంచి 1 వరకు ఇంకొకసారి నేను రివైజ్ చేస్తాను. టాప్ 5 వచ్చేసి మనం గోలాంగ్, 4 వచ్చేసి టైప్ స్క్రిప్ట్, 3rd వచ్చేసి జావా, 2nd వచ్చి జావా స్క్రిప్ట్, అండ్ ద ఫైనల్ మాస్టర్ అండ్ కింగ్ ఫర్ ట్రెండింగ్ నౌ it's a Python. So choose your passion, apply. I hope this will be helpful for your future reference. If you like this video, please do subscribe, share with your friends who are in need. Thank you.